తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు వాస్తు వేదిక నిపుణులు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా మనకి నవగ్రహాలు సంచారం అనేది ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. తప్పకుండా. సో గోచారంలో మనకి గురువు వృషభ రాశిలోని, మిథునంలో కుజుడు, తర్వాత కన్య రాశిలో మనకి బుధుడు, కేతువు, రవి కలిసి ఉండడం, తులారాశిలో శుక్రుడు, మీనరాశిలో రాహు, కుంభరాశిలో వక్రిస్తున్న శని భగవానుడు. సో ఈ కాంబినేషన్లో ఈ మాసంలో ఏంటంటే ఈసారి గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా, సో గురువు అక్టోబర్ 9 వరకు వృషభ రాశిలో ఉంచి 10వ తారీఖు నుంచి వక్రగతికి చెందుతున్నాడు. అంటే ఆయన అక్కడే ఉండి వెనక్కి తిరిగి చూడడం. సో వక్రించడం, వెనక్కి తిరగడం. వక్రించడం అంటే మనకు మేషాన్ని మళ్ళీ మీనాన్ని అలా చూసుకుంటూ రావడం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రాశులకి అనుకూలంగా, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో. తర్వాత వచ్చేసి రవి, బుధుడు, కుజుడు స్తంభించడం. కుజుడు 20వ తారీఖుకి కర్కాటక రాశిలో వచ్చి మళ్ళీ తిరుగమనం మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కూడా వక్రిస్తూ మళ్ళీ తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. సో 20వ తారీఖు వరకు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకానికి మారుతున్నాడు. కర్కాటకం మారిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ ఆయన తిరిగి సింహంలో రావాలి కదా, ఆయన దగ్గర మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మిథునంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి మళ్ళీ ప్రతికూలమైన ఇబ్బందులు, కొన్ని రాశులకి అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం అక్కడే ఉండడం జరుగుతుంది కుజుడు. అంటే ఇది నీ కుజస్తంభన అంటాం. సో కుజుడు ఒక్కొక్కసారి స్తంభించి అలా ఉండిపోతుంటాడు. సాధారణంగా అయితే ఆయన ఎక్కువ రోజులు ఉండరు కదా, ప్రతి మాసం మారుతూ ఉంటాయి. ఈ మాసగ్రహాలన్నీ ఏంటంటే రవి కానీ, బుధుడు, కుజుడు, శుక్రుడు, వీళ్ళు ప్రతి మాసము మారుతూ ఉంటారు. బుధుడైనా, శుక్రుడైనా, కుజుడైనా మారుతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రాశులు అంటే రవికి, చంద్రుడు తప్ప మిగతా అన్ని కూడా వక్రించే అవకాశం ఉంది. అంటే వెనక్కి తిరగడం కానీ, అలా స్తంభించి ఉండిపోవడం కానీ జరిగే అవకాశం ఏంటంటే ఈ గ్రహాలు శుక్రుడికి, కుజుడికి, గురువుకి ఇలా కాంబినేషన్ వీళ్ళకు ఉంటాయి. సో రవిచంద్రుడు ఎప్పుడు కూడా వక్రించారు, వాళ్ళు ముందుకే వెళ్తారు. ముందు గమనం కానీ వెనక అనేది రాదు. సో మిగతా రాశుల్లో మాత్రం ఈ ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అవి చెప్పలేము అనమాట. అది స్తంభిస్తే అవి ఎక్కువ కాలం, సంవత్సర కాలం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కుజుడైనా, గురువైనా, గురువు వక్రించినప్పుడు కూడా ఒక్కొక్కసారి రేపు గురువు వక్రించేది 119 రోజులు ఉంటున్నాడు ఆయన వక్రించి. సో ఈ 119 రోజులు అంటే దాదాపు మనకి 3 నెలలు 15 రోజుల పైనే, మనం 3 మాసాలు మనం చూసుకోవాలి. సో ఈ 3 మాసాల్లో కొన్ని రాశులకి అనుకూలమైన ఫలితాలు, కొన్ని రాశులకి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి గురువు వక్రించడం వల్ల. ఇప్పుడు గురువు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామో అలాగే కుజు స్తంభన కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. సో ఈ మాసంలో అది కూడా జరుగుతుంది కనుక కొన్ని రాశులు వాళ్ళకి అనుకూలంగా, కొన్ని రాశులు ప్రతికూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో కుజుడు స్తంభించడం దాదాపు మనం లెక్క వేసుకుంటే 119 రోజులు గురువు అనుకుంటే కుజుడు ఇంకా ఎక్కువే ఉన్నారు. వచ్చే ఏడాది వరకు మే, జూన్ వరకు ఆయన అక్కడే స్తంభించినట్టుగా కనిపిస్తున్నాయి మిథునంలోనే. సో దానివల్ల చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సారి గోచార ఫలితాలు మనకి కొంతమందికి మేలు జరగచ్చు, కొంతమందికి కీడు జరగచ్చు, కొంతమందికి అదృశ్య యోగాలు, రాజయోగాలు రావచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఈ మాసంలో చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. అమ్మ, అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి వాళ్ళు? తప్పకుండా. సో మిథున రాశి వాళ్ళకి ఏ గ్రహం అనుకూలంగా ఉందని పక్కన పెడితే వీళ్ళు కొంచెం ధైర్యంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మాసంలో కుజుడు వీళ్ళ జన్మరాశిలో ఉండడం వల్ల, తర్వాత రవి, బుధులు, శుక్రుడు కొన్న ఫలితాలు అనేది సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నారు. అంత మంచి ఫలితాలు ఏమి ఇవ్వట్లేదు, కొంచెం ఇబ్బంది పెట్టే ఫలితాలే ఉన్నవి కొన్న. సో అంటే ఏంటంటే వీళ్ళకున్న అసహనము, కొంచెం రకమైన ఇబ్బంది. కాకపోతే వీళ్ళకి కొంచెం ఒక రిలీఫ్ ఏంటంటే గురువు వక్రించడం. 9వ తారీఖు నుంచి ఏమవుతుంది, కొంచెం గురువు వక్రిస్తున్నప్పుడు వీళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది జరుగుతుంది. అది ఎటువంటి రిలీఫ్ అని అంటే ఎప్పుడు కష్టాలు బాగా వస్తున్న వాళ్ళకి కష్టం తగ్గడం. అమ్మయ్య కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాం, పర్లేదు పనులు అవుతాయి అని చెప్పేసి 10వ తారీఖు తర్వాత, సో అక్టోబర్ 10వ తారీఖు తర్వాత వచ్చేవి కొంచెం ఇబ్బందులు. సో ఉద్యోగాల విషయంలో సామాన్యమైన ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగాలు మారకుండా ఉండడం, ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రమోషన్ వస్తుంది అనుకుని ఈ ఉద్యోగాన్ని మానేయడం చేయకూడదు. చేయడం వల్ల వస్తుందని చెప్పి ఆశపెట్టి అసలు ఏమీ లేకుండా చేయడం అనేది ఈ మిథున రాశి ఈ మాసంలో ఉంది. అందుకని
చేసే పనులు, చేసే ఉద్యోగాలు, చేసే వ్యాపారాలు, చేసే ఏవైతే పనులు ఉన్నాయో, ప్రొఫెషనల్స్గా ఏవైతే వర్క్ చేసుకుంటారో అవి అలా నెమ్మదిగా దేవుడి మీద భారం వేసుకొని భగవంతుడి మీద నామస్మరణ ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళవే తప్ప కొత్త ఉద్యోగాలకు సంబంధించిందంటే శని ఎక్కువగా చూసుకుంటారు, లేదంటే గురువుని చూసుకుంటూ ఉంటారు కదా. అవును, తప్పకుండా చూడాలా. కుజుడు అంటే వీళ్ళకి వాళ్ళు చూసినప్పుడు కొనేటంటే చేసే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి కదా. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే జన్మరాశి కుజుడు ఉన్నాడో శరీరం కష్టం ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. పొద్దున్న షాప్ ఓపెన్ చేసి పెట్టారు, షాప్ కట్టే ముందు కస్టమర్లు వచ్చారు, వారికి ఎలా అనిపిస్తుంది ఆ టైంలో? పొద్దునుంచి ఖాళీగా కూర్చొని షాప్ షట్టర్ వేసే ముందు వచ్చే 2-2 కస్టమర్లు వచ్చి నాకు కావాలయ్యా అంటే అప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఈ టైంలో రావడం ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం కదా అని అనుకోవాలా? అలసిపోయి శరీరం కష్టపడి ఆ ఫలితాలు అనేది వీళ్ళకి లాస్ట్లో వస్తాయన్నమాట. వస్తుంది, లాస్ట్కి వస్తాయి. సో ఈ లోపు వీళ్ళు అసహనంతో ఎక్కువ కష్టపడితేనే తప్పితే గానీ ఫలితాలు అనేది చాలా శారీరక కష్టం ఎక్కువగా ఉంది, మానసిక ప్రశాంతత తక్కువ ఉంది వీళ్ళకి. సో బాగుంది, హ్యాపీగా ఉన్నాం అని చెప్పుకోవడం తప్ప మనసులో అయితే ఏం హ్యాపీగా ఉన్నాం, ఏం లేవు, ఇబ్బందులు పడుతూనే ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంటుంది లోపల నుంచి, ఇన్నర్ వాయిస్ వాళ్ళకి. సో అది మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో. గురువు వక్రించిన తర్వాత వచ్చే కొన్ని ఫలితాలు ఎలాంటి ఫలితాలు అంటే వివాహ శుభకార్యాలు అవ్వడం కానీ, సో శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, కాస్త బంధుమిత్రులతో సంతోషంగా ఉండడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అది కూడా మళ్ళీ ఎప్పుడు దాకా, మళ్ళీ అక్టోబర్ 20వ తారీఖు వరకు. సో అందుకని ఏంటంటే ఈ మాసంలో వీళ్ళు ఎక్కువ ఏం చేయాలంటే ప్రతిరోజు మార్నింగ్ ఇలాగని దేవుడిని నమస్కారం చేసి పూజ చేసుకొని బయటకు వెళ్ళాలి. పూజ చేసుకొని బయటకు వెళ్ళడం వల్ల వీళ్ళకి దైవానుగ్రహం వల్ల అన్నీ సాధించగలుగుతారు. సో దైవం తోడుంటే మనకి మిగతా ఏముంటాయని చెప్పేసి దైవాన్ని ఎక్కువగా నమ్మాలి, దైవారాధన ఎక్కువ చేయాలి వీళ్ళు. మిగతా విషయాలు కేతువులు కానీ శుక్రుడు కానీ ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు వీళ్ళకి? చతుర్థ స్థానంలో అంత యోగకారకుడు కాదు. అలాగే రవి కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కుటుంబం పరంగా వచ్చే వీళ్ళకి అంటే ఎప్పుడు వీళ్ళు బ్రహ్మాండంగా పొగిడేవాళ్ళు అసలు పట్టించుకోరు వీళ్ళని. సో అప్పుడు ఎలా అనిపిస్తుంది వీళ్ళకి? చాలా బాధ అనిపిస్తుంది కదా మనకి. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అబ్బాయి మీరు రావాలి, నువ్వు ఖచ్చితంగా రావాలి, నువ్వు వచ్చి తీరాలనేసి తీరలేచి ఫంక్షన్కి వెళ్ళాక ఏం పట్టించుకోకుండా అందరూ వచ్చినట్టు వీళ్ళని వదిలేసినట్టుగా అలా వదిలితే మానసికంగా ఇబ్బందులు. సో ఇప్పుడు ఈ మాసంలో వీళ్ళకి మానసికమైన ఇబ్బందులు ఉంటాయని అని చెప్పాం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ మాసంలో. సో అందువల్ల ఏంటంటే అనుకూలంగా ఉంది అని చెప్పుకోవడం తప్ప ప్రతికూలంగా కనిపిస్తుంది ఎక్కువగా. మరి ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు వీళ్ళు ఎక్కువ ఏంటంటే మానసిక ప్రశాంతత కావాలి కనుక సూర్య ఆరాధన, సూర్య భగవాన్ అనుగ్రహం. పొద్దున్నే లేవగానే సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడం, సూర్య భగవాన్ రాగానే నమస్కారం చేసేసుకొని బయటికి వెళ్ళడం. సో బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళడం. ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు ఏదో ఒక దేవాలయానికి, దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తే ఆ పని సవ్యంగా అవుతుంది. ఆ సవ్యంగా అయ్యే పని కాస్త చుట్టూ తిప్పి లాస్ట్కి అవుతుంది. పని అయితే అవుతుంది ఖచ్చితంగా వీళ్ళకి. కాకపోతే అది తొందరగా అవ్వాలా ఆలస్యంగా అవ్వాలనేది వాళ్ళ చేతుల్లో ఉంది. అది ఆదిత్య హృదయం చదువుకోవడం, నామాలు చదువుకోవడం, లేకపోతే సూర్యాష్టకం చదువుకోవడం, లేదు అంటే ఓం సూర్యాయ నమః అనుకుని 100 నిమిషాలు చదవడం. అవి రాకపోతే సూర్యాయ నమః అని చెప్పి సూర్య భగవాన్ ఎదుర్కొంటే నించొని 100 నిమిషాలు చదివేసి బయటకు వెళ్ళడం. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏ పని చేయాలన్నా మనకి మెయిన్ మన శరీరం చేయడానికి అనుకూలంగా ఉంటే కదా, మన బుద్ధి శరీరం రెండు సహకరిస్తే కదా ఏదైనా చేయగలుగుతాం. సో ఈ రెండుటి కోసం చేసుకోవాలి వీళ్ళు. ఇది వీళ్ళు ఈ మాసంలో వీళ్ళు చేయాల్సిన పరిహారం అన్న. అమ్మ, మిథున రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.